ప్రపంచానికి పెను సవాల్గా మారింది డ్రాగన్ కంట్రీ. ఈ దేశంపైనే ఇప్పుడు G7 దేశాలు కన్నేశాయి. చైనాను ఎన్ని రకాలుగా ఇరుకున పెట్టొచ్చో అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి. ప్రధానంగా చైనా ఆర్థిక వ్యవస్థను, దౌత్యాన్ని పాశ్చాత్య దేశాలు టార్గెట్ చేశాయి. ఇప్పటికే చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం చేస్తోంది. ఇప్పుడు ఈ కోవలోకి కెనడాతో పాటు యూరోపియన్, జపాన్ దేశాలను కూడా అమెరికా ప్రోత్సహిస్తోంది. G7 దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తాయా లేక వాణిజ్య యుద్ధానికే దిగుతాయా? G7 చర్యలపై చైనా ఎలా స్పందిస్తుంది? ఆయా దేశాలపై చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? చూద్దాం. చైనాపై G7 దేశాలు ఆంక్షల కొరడ జడిపిస్తాయా? చైనాను ఢీకొట్టేందుకు EU రెడీ అవుతోందా? టిబెట్పై అమెరికా, కెనడా ఎందుకు బిల్లులు పెట్టాయి? ఇటలీ ఆతిథ్యంలో G7 దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. G7 దేశాల నాయకులు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. పలు కీలకమైన అంశాలపై నాయకులు చర్చిస్తున్నారు. అయితే G7 నాయకుల ప్రధాన సమస్యలో ప్రధాన చర్చ మాత్రం చైనాపైనే. బీజింగ్ తో పశ్చిమ దేశాలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా విషయంలో తమ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. డ్రాగన్ కంట్రీ విషయంలో ఈసారి ఆషామాషిగా చర్చలు జరిపి వదిలేసే పరిస్థితి కనిపించడం లేదు. చైనాపై పలు మార్గాల్లో పశ్చిమ దేశాలు దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చైనా ఆర్థిక వ్యవస్థ, ఆ దేశ దూకుడు దౌత్య విధానంపై చర్యలు తీసుకునేందుకు అమెరికా మిత్ర దేశాలు అడుగులేస్తున్నాయి. అలాని భౌతికంగా ఎలాంటి దాడులు చేసేందుకు ఆస్కారం లేదు. డ్రాగన్ కంట్రీ ఉక్కిరిబిక్కిరయ్యేలా వరుసగా దాడులు చేయాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. చైనా విషయంలో యూరోపియన్ యూనియన్ ఎలాంటి అడుగులు వేస్తుందో ఇప్పుడు చూద్దాం. తాత్కాలికంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై పన్నులు పెంచుతోన్నట్టు యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు మార్గరిటిస్ స్కినాస్ వెల్లడించారు. యూరోపియన్ యూనియన్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా పన్నులు విధిస్తోంది. ఇప్పటి వరకు ఈ పన్నులు 17% ఉండేవి. తాజాగా ఆ పన్నులను EU రెట్టింపు చేసింది. ఏకంగా 38% పన్నును చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై విధిస్తోంది. చైనాకు చెందిన ప్రధాన కంపెనీలు BYD, SAIC, గిలీతో పాటు మరికొన్ని ఇతర సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో చైనా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. 2019లో చైనా ఈవీల మార్కెట్ షేర్ కేవలం 1% మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కాస్త 8%కి పెరిగింది. అసలు ఎందుకు చైనా ఎలక్ట్రిక్ వాహనాలను యూరోపియన్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు అంటే వాటి ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ దేశాల్లో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాల కంటే చైనా ఎలక్ట్రిక్ వాహనాలు 20% తక్కువ ధరకే లభిస్తాయి. తక్కువ ధరలతో చైనా పొందుతున్న ప్రయోజనాన్ని అడ్డుకోవాలని EU ప్లాన్ వేసింది. అయితే ఈ నిర్ణయంపై బీజింగ్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే EU దిగుమతి పన్నుల పెంపుపై చైనా సీరియస్ గా ఉంది. EU అనుసరిస్తున్న చైనా సబ్సిడీ వ్యతిరేక విధానాలు దారుణమని బీజింగ్ మండిపడింది. తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. EU పన్నులపై బీజింగ్ సింపుల్ వార్నింగ్ ఇచ్చింది. EU పన్నులపై చైన్ రియాక్షన్ ను ప్రారంభించొచ్చు. బహుశా వాణిజ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. కానీ యూరోపియన్లకు మాత్రం తమ కీలకమైన సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి లభిస్తోంది. వాషింగ్టన్ గత నెలలోనే చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై పెద్ద ఎత్తున పన్నులు విధించింది. చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా దిగుమతి సుంకాలను 100%కి పెంచింది. సో అమెరికా అడుగుజాడల్లో EU నడుస్తోంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చైనాను వ్యతిరేకించడంలో పశ్చిమ దేశాలు ఏకతాటిపై నడుస్తున్నాయి. చైనాకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్స్ పై పశ్చిమ దేశాలు కన్నేశాయి. 2022 నుంచి చైనాతో అమెరికా చిప్ యుద్ధానికి దిగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీకి అడ్వాన్స్డ్ చిప్స్ బీజింగ్ కు అందకుండా అమెరికా అడ్డుకుంటోంది. చైనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. కొత్త ఆంక్షలు విధించడానికి వాషింగ్టన్ ప్లాన్ వేసింది. అమెరికాలో తయారయ్యే చిప్స్ తో పాటు చిప్స్ తయారీకి వినియోగించే గేట్ ఆల్ అరౌండ్ GAA టెక్నాలజీ పైన ఆంక్షలు విధించేందుకు అగ్రదేశం రెడీ అయింది. GAAతో ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే చిప్ పనితీరును GAA టెక్నాలజీ మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తుంది. ఈ టెక్నాలజీపై పేటెంట్ ఉంది. ఈ టెక్నాలజీతో తయారైన ఏ వస్తువైనా సరే చైనాకు ఎగుమతి కాకుండా వాషింగ్టన్ అడ్డుకుంటోంది. ఇది చైనా చిప్ సెక్టార్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే కొనసాగుతున్న చైనా అమెరికా చిప్ వార్ ని ఇది తీవ్రతరం చేయనుంది. చైనాపై పశ్చిమ దేశాలు చేసే రెండో దాడి ఇది.
ఇక డ్రాగన్ కంట్రీపై పశ్చిమ దేశాలు చేసే మూడో అటాక్ నేరుగా చైనాపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది రష్యాకు వ్యతిరేకంగా విధించే ఆంక్షల్లో భాగంగా ఉంటుంది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈసారి చైనీస్ సంస్థలపై ప్రభావం పడనుంది. ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు రష్యాకు చైనా సాయం చేస్తోందని అమెరికా విశ్వసిస్తోంది. చైనాకు చెందిన కంపెనీల నుంచి మైక్రో చిప్లు, డ్రోన్ విడి విభాగాలు, ఆయుధ భాగాలను రష్యాకు పంపుతోన్నట్టు అనుమానిస్తున్నాయి. అందుకే తాజాగా కొన్ని డజన్ల చైనీస్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల పర్వాన్ని అగ్రదేశం ఆపదు. G7 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ రకంగా EU దేశాలకు అమెరికా ఓ సందేశాన్ని ఇచ్చింది. తమను అనుసరించాలని అగ్రదేశం కోరుకుంటోంది. ఒకవేళ యూరోపియన్ దేశాలు కూడా చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తే ఇది మరో దాడి అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, చిప్స్ ఆంక్షలతో పశ్చిమ దేశాలు చైనాను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీపై అమెరికా, కెనడా దౌత్యపరమైన దాడిని కూడా ప్రారంభించాయి. దశాబ్దాల తరబడి రగులుతున్న టిబెట్ సమస్యపై మళ్లీ చర్యలకు ఉపక్రమించాయి. తాజాగా అమెరికా కాంగ్రెస్ ఓ బిల్లును ఆమోదించింది. దలైలామాతో మళ్లీ చర్చలు జరపాలని బీజింగ్ ను అమెరికా కాంగ్రెస్ కోరింది. చైనా టిబెట్ వివాదానికి పరిష్కారం కనుగొనాలని అమెరికా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమెరికన్ కాంగ్రెస్ బిల్లును ఆమోదించిన వెంటనే కెనడా సైతం పార్లమెంటులో టిబెట్ పై ఓ తీర్మానాన్ని ఆమోదించింది. టిబెటన్లకు స్వయం పాలిత హక్కుకు కెనడా పార్లమెంటు మద్దతునిచ్చింది. నిజానికి టిబెట్ ప్రజలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. అక్కడి ప్రజలపై పూర్తిగా నిఘా పెడుతోంది. ఇప్పటి వరకు పంచెన్ లామా ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. పంచెన్ లామాను దలైలామా గుర్తించిన వెంటనే ఆ చిన్నారిని తల్లిదండ్రులను చైనా అపహరించింది. టిబెట్ లో ఎలాంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరగకుండా చైనా అధికారులు అడ్డుకుంటున్నారు. మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవాసంలో ఉండే టిబెటన్లకు తమకు స్వయం పాలిత హక్కు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కెనడా, US దేశాలు టిబెట్ కు స్వతంత్రం ఏమాత్రం కల్పించలేవు. కనీసం అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేవు. కానీ ఈ సమస్యను తెరపైకి తీసుకురావడంతో చైనా తీవ్ర అసౌకర్యానికి గురవుతోంది. టిబెట్ లో బీజింగ్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ప్రవర్తనను ప్రపంచానికి అమెరికా, కెనడా చూపే. ఇది చైనాపై పశ్చిమ దేశాలు చేసిన 4వ దాడి అన్నమాట. బీజింగ్ పై పశ్చిమ దేశాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. చైనాను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కానీ ఈ చర్యలు బీజింగ్ ను అడ్డుకుంటాయా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుముఖ దాడితో చైనా వెనక్కి తగ్గుతుందా, లేక పశ్చిమ దేశాలకు చైనా కౌంటర్ ఇస్తుందా? అంటే నిపుణులు మాత్రం కౌంటర్ అటాక్ చైనా దిగుతుందని వివరిస్తున్నారు. ఇప్పటికీ అమెరికా మిత్ర దేశాలు చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఉన్నట్టుండి చైనా ఒక్కసారిగా తమ ఎగుమతులను నిలిపేస్తే ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతాయి. సో పశ్చిమ దేశాలు ఎన్ని రకాల వేషాలు వేసినా బీజింగ్ చేతిలో కీ ఉంది. అందుకే పశ్చిమ దేశాలు దూకుడుగా అడుగులు వేయడం లేదు.